చివరి దశ లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. నేతలంతా ఇళ్లకు చేరారు. బట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం స్పెషల్ కదా, ఆయన మాత్రం కన్యాకుమారికి వెళ్ళారు. మీకు గుర్తుందా, 2019 ఎన్నికల సమయంలో కూడా మోడీ ప్రచారం ముగియగానే కేదార్నాథ్ వెళ్ళారు. మీకు గుర్తుండే ఉంటుంది. సేమ్ అలానే ఇప్పుడు ఆయన కన్యాకుమారికి వెళ్ళారనమాట. ఇందుకే కన్యాకుమారిలో ఆయన ఏం చేయబోతున్నారు, దీనికి చేసిన ఏర్పాట్లు ఏంటి, అన్నిటి గురించి తెలుసుకుందాం. మోడీ దీక్షకు వేళైంది. గంట 2 గంటలు కాదు, ఏకంగా 45 గంటల పాటు ధ్యాన ముద్రలో ఉండనున్నారు ప్రధాని మోదీ. దీనికోసం లాస్ట్ ఇయర్ మంచు కొండలను సెలెక్ట్ చేసుకున్న మోదీ ఇప్పుడు సముద్రాన్ని చూస్ చేసుకున్నారు. 2019లో కేదార్నాథ్కు వెళ్ళి రుద్రగుహలో ధ్యానం చేశారు. ఇప్పుడు కన్యాకుమారికి వచ్చి వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేయనున్నారు. జూన్ 1 వరకు అక్కడే ఉండబోతున్నారు మోదీ. స్వామి వివేకానంద స్మారకం చాలా స్పెషల్ ప్రాంతం అని చెప్పాలి. కన్యాకుమారి నుంచి 500 మీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉంటుంది ఈ ప్లేస్. ఒక పెద్ద బండరాయి సముద్రం మధ్యలో ఉంటుంది. ఇక్కడే బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలుస్తాయి. 3 సముద్రాల కలయిక ఇది ఈ ప్లేస్. 1892లో స్వామి వివేకానంద ఇక్కడే 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు ధ్యానం చేసి జ్ఞానం సంపాదించారనేది ఒక నమ్మకం. ఇప్పుడు ఆయన ఫాలోవర్ అయిన మోదీ కూడా అదే బాటలో నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి మోదీ వస్తున్నారంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పటికే ఆ ప్రాంతం మొత్తం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రక్షణలో ఉంది. 3000 మంది పోలీసులు కాపలా కాస్తున్నారు. సీ ఏరియా కాబట్టి ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ టీమ్స్ కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. 3 రోజుల పాటు చేపల వేట బంద్. కన్యాకుమారికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఇదంతా అక్కడ జరుగుతోంది. మరి దీన్ని వెనుకున్న రీజన్స్ ఏంటి, ఎందుకు మోదీ అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తున్నారు? మోడీ ఎప్పటి వరకు ధ్యాన ముద్రలో ఉంటారు? జూన్ 1 వరకు. ఆ రోజు స్పెషాలిటీ ఏంటి? చివరి దశ పోలింగ్ జరిగేది ఆ రోజే. మరి ఈ 2 రోజుల పాటు మోడీ ధ్యానానికి సంబంధించిన దానిపై ఫుల్ ప్రచారం జరుగుతుంది. అదేంటో మరి ఎవరికీ కనిపించకుండా ప్రపంచానికి దూరంగా ఉండాలనుకుంటారు మోదీ. బట్ ఆయన కెమెరామెన్లు మాత్రం ఎప్పటికప్పుడు ఆయన ఫొటోస్ని రిలీజ్ చేస్తూనే ఉంటారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇదే ఇప్పుడు విపక్షాల విమర్శలకు రీజన్గా మారింది. ఇప్పటికే ఈ టాపిక్పై కాంగ్రెస్, డిఎంకే పార్టీలు ఈసీకి కంప్లైంట్ కూడా చేశాయి. మోడీ ధ్యానం కోడ్ ఉల్లంఘన అవుతుందని, అసలు ఈ ధ్యానం టెలికాస్ట్ నిలిపివేయాలని కూడా కోరాయి. నిజానికి మోడీ ధ్యానం ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లా మారిందనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే ఇప్పటికే చివరి దశకు సంబంధించిన ప్రచారం ముగిసింది. కానీ మోదీ ధ్యానాన్ని ఫుల్గా ప్రచారం చేస్తాయి న్యూస్ ఛానల్స్. అందుకే ఈ ధ్యానానికి సంబంధించి ఒక్క న్యూస్ను, ఫోటోలను ప్రసారం చేయొద్దని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. టెక్నికల్గా మోడీ చేసే దాంట్లో ఏ తప్పు లేదు. ఎందుకంటే ధ్యానం చేయాలనుకునేది ఆయన సొంత నిర్ణయం. అది ఆయన నిర్ణయాన్ని తప్పుపట్టేందుకు ఎవరికీ అవకాశం లేదు, హక్కు కూడా లేదు. అది చట్ట విరుద్ధం కూడా కాదు. ఆయన ధ్యానం చేసే ప్రాంతంలో ఎన్నికలు కూడా లేవు. కానీ మోడీ ఏం చేసినా దాని ఇంపాక్ట్ నేషనల్ లెవెల్లో ఉంటుందనేది విపక్షాల మాట. అంతేకాదు బీజేపీ సోషల్ మీడియా వింగ్ మోడీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలను కావాలని వైరల్ చేస్తాయంటూ మండిపడుతున్నారు. సో విపక్షాల స్ట్రాంగ్ అపోజ్ వెనుక ఉన్నటువంటి రీజన్స్ ఇవి. లాస్ట్ ఫేజ్లో 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో మోడీ కంటెస్ట్ చేస్తున్న వారణాసి కూడా ఉంది. వారణాసి అనేది పవిత్ర ఆలయాలకు కేరాఫ్. అక్కడ ఓటర్లలో కూడా ఎక్కువ మంది భక్తులు ఉంటారు. ఇప్పుడు మోడీ చేసే పనులు వారిని బుట్టలో వేసుకోవడానికి అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ నేతల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. మోడీ ఇలా ధ్యానం చేయడం కొత్త కాదు, ప్రతిసారి జరిగేదే. దాన్ని విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయంటూ వారు మండిపడుతూ ఉన్నారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.